ఇన్నాళ్ళు ఒక లెక్క, ఇప్పుడు ఒక లెక్క అన్నట్టుంది ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వ్యవహార శైలి. కొంతకాలం ముందు వరకు పవన్ మాటల్లో, స్పీచ్లలో గమనిస్తే కమ్యూనిజం భావాలు, సర్వ మతాలను గౌరవిస్తాను అంటూ తెగ ఊదరగొట్టేవారు. ఏకంగా తన భార్య సైతం క్రిస్టియన్ అని, ప్రార్థన కూడా చేశానని అన్నారు. అలానే ముస్లిం సోదరులు అంటే గౌరవం ఉందని, ఎప్పుడు అండగా ఉంటానని వ్యాఖ్యానించేవారు. కుల మతాలు అనే ప్రస్తావన లేకుండా అందరికీ సమన్యాయం జరగాలని మాట్లాడిన సందర్భాలు ఎన్నో చూశాం. ముస్లింలు పవిత్రంగా జరుపుకునే పండగల్లో బక్రీద్ కూడా ఒకటి. కానీ ఈసారి గతంలో ఎప్పుడు లేని విధంగా బక్రీద్ పండగ నేపథ్యంలో పవన్ చేసిన ట్వీట్ సర్వత్రా హాట్ టాపిక్ గా మారింది. గోవులను పవిత్రంగా పూజించే సంస్కృతి ఉన్న మన సమాజంలో అటువంటి గోవులను వధించేందుకు చట్టాలు అంగీకరించవని ఆ పోస్టులో రాసుకొచ్చారు. గోమాతలను సంరక్షించుకునే దిశగా ఉన్న చట్టాలను అమలు చేయడంలో అధికార యంత్రాంగానికి ప్రజల సహకారం కూడా అవసరమని పిలుపునిచ్చారు. అయితే ఈ ట్వీట్ పై భిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఒక వర్గం సానుకూలంగా స్పందిస్తున్నప్పటికీ మరో వర్గం మాత్రం పెదవి విరుస్తున్నారు. ఈ తరహా ట్వీట్ ఈ సమయంలో చేస్తే మత విద్వేషాలు తలెత్తే అవకాశం ఉందని అంటున్నారు.